హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ హంగామా. మనమైతే ఇంతసేపు వినాయకులు మాత్రమే చూపించాం. కాకపోతే ఈసారి అన్న వాళ్ళ పబ్లిక్ చాలా మంది చాలా దూరం నుంచి వచ్చి వినాయకులను అయితే పర్చేజ్ చేస్తుంటారు కదా. అన్న వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని డేస్ నుంచి వినాయకుని పెడుతున్నారు అన్న వాళ్ళని మాటల్లోనే అన్నని అడిగి తెలుసుకున్నాం. హాయ్ అన్న, నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న, బాగున్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారన్న వినాయకుడు? ఎలా అన్న, ఫస్ట్ మేము వచ్చేసి సంగారెడ్డి నుంచి వచ్చినాం. నేను సంగారెడ్డి పాత బస్ స్టాండ్, మేము సత్య హనుమాన్ దేవాలయం నుంచి వచ్చినాం. అయితే మేము సత్య హనుమాన్ దేవాలయంలో దాదాపు ఒక 55 నుంచి 60 సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాము. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా వినాయక చవితి జరుపుకోవాలనుకుంటున్నాము. అదేవిధంగా వినాయక చవితి అంటే ఏంటి అంటే కొద్దిగా అందరూ తెలుసుకోవాలి విషయం. నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో పోటీ నువ్వెంత నేనెంత, నువ్వు 10 ఫీట్లు నేను 20 ఫీట్లు అనేది కాకుండా వినాయక చవితి అర్థం ఏంది, ఎందుకు చేసుకుంటామంటే మనము హిందూ ఐక్యత కోసం చేసుకుంటాం. ఎందుకంటే వినాయకుడు పెట్టడం కారణం అదే. అందరూ ఐక్యంగా ఉండాలి, అందరూ ఒక దగ్గర కలుసుకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి, ధర్మం గురించి తెలుసుకునే ఉద్దేశంలో వినాయక చవితి జరుపుకుంటాం. కాబట్టి అదే తరహాలో ఈ సంవత్సరం కూడా హిందూ బంధువులందరూ వైభవంగా వినాయక చవితిని జరుపుకొని గణపతి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోల్ గజానన భగవాన్. ఇప్పుడు వినాయకుని తీసుకున్నారా? ఇప్పుడు ఏ వినాయకుడు ఎలా? నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వినాయకుడిని బుక్ చేసుకున్నాం, అడ్వాన్స్ కూడా ఇచ్చేసినాము. 20వ తారీఖు వినాయకుడిని కూడా తీసుకెళ్తున్నాము. వినాయకుడిని తీసుకున్నారు కదా, ఎంత పడ్డది, ఎట్లా? ఇదైతే మాకు 1,30,000 పడ్డది వినాయకుడు. మంచిగా అనిపించింది. ఆ దూరం నుంచి వచ్చారు పాపం, చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా, మేము గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాం. ఇది కొత్త కాదు మాకు. అంటే వినాయకుని ఉత్సవాలు ఎలా జరపబోతున్నారు ఈసారి, అంటే ఏమని చెప్పుకోవచ్చు? వినాయక చవితి ఉత్సవాలు అంటే బ్యాండ్, డీజే అవి ఎట్లయినా సహజమే. అవి కాకుండా ఈసారి మంచిగా భజనలతోటి 11 రోజులు వినాయకుని భజనలు, మంచి బ్రహ్మాండంగా పూజలు, హోమాలు ఇలాంటివి చేసి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంలో ఈసారి ఆ విధంగా చేసుకుందాం అనుకుంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అన్న వాళ్ళ మాటల్లోనే మీరు విన్నారు కదా, అన్న వాళ్ళు ఎంత మంచిగా దేవుని గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలంగాణ హంగామా. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్.